ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడిజీ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి వీడియో పచ్చి బఠానీ టమాటా కర్రీ అండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక కడాయి అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పొట్టు తీసి పెట్టుకున్న 8 వెల్లుల్లి, 2 పొడుగు మిర్చీలను నిలువు అడ్డం కట్ చేసి తీసుకోండి. వీటిని లైట్గా కలుపుకుంటూ ఆయిల్ అయితే 1 మినిట్ వరకు వేగనివ్వాలి. ఒక 1 మినిట్ పాటు వేగనిచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను స్ప్రెడ్ చేస్తూ ఆయిల్లో కలిసేలా కలుపుకొని లైట్గా కలుపుతూ వేయించండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా లైట్గా దూరగా వేగాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలను 2 రెమ్మలను కరివేపాకు రెమ్మలను అయితే వేసుకొని లైట్గా ఇలా కలిపేసుకోండి, అంతా స్ప్రెడ్ అయ్యేలా. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలకు కలిసేలా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒలిచిపెట్టుకున్న 1 కప్పు పచ్చి బఠానీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీలను ఆయిల్ అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే పచ్చి బఠానీ అనేది మంచిగా ఉడుకుతుంది. 1 నిమిషం తర్వాత ఉడికించాక మూత తీసేసి 5 టమాటాలను మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. అదంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టమాటా అనేది పచ్చి బఠానీ అనేది మంచిగా ఉడుకుతుందండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి అయితే అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించినాక టమాటా చూడండి దగ్గర పడేసి గుజ్జులాగా అయిపోయింది. రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఇక్కడ నేను కొద్దిగా చక్కెర తీసుకుంటున్నాను, దీని బదులు బెల్లం కూడా తీసుకోవచ్చు, లేకుంటే వేయకుండా ఏం లేదు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే పచ్చి బఠానీ టమాటా కర్రీ రెడీ అండి. అన్నంలోకి చపాతీలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అన్నం అయితే చాలా ఎక్కువ తినేస్తాం తెలియకుండానే, అంత బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.